హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది? అసలు పల్లవి ప్రశాంత్పై కేసు ఎవరేశారు? ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఏం జరిగింది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. 17 డిసెంబర్ రోజు బిగ్ బాస్ 7 ఫైనల్స్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు అమర్దీప్ రన్నరప్గా, పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచారు. షూటింగ్ జరిగే సమయంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి చాలామంది అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ అభిమానులు రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ అందరూ చాలా ఉత్సాహంతో హంగామా చేశారు. అలాగే అమర్దీప్ ఫ్యాన్స్కి మరియు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి మధ్యలో గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు దాడులోకి దిగారు. అదే సమయంలో షూటింగ్ పూర్తి చేసుకొని మిగతా ఎక్స్ హౌస్మేట్స్ స్టూడియో బయటకు వస్తుంటే అప్పటికే ఉధృతంగా ఉన్న అభిమానులు వాళ్ళ కార్లపై దాడి చేశారు. వాళ్ళ కార్ అద్దాలను పగలగొట్టారు. గీతూ రాయల్, అశ్విని మరియు అమర్దీప్ కార్ అద్దాలను పగలగొట్టారు. ఇలా సెలబ్రిటీ కార్ అద్దాలతో పాటు ఆర్టీసీ బసెస్ అద్దాలను కూడా పగలగొట్టారు. అల్లర్లతో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ గుమిగూడిన జనాలను చెదరగొట్టారు. అక్కడ అల్లర్లను గమనించి పోలీసులు ముందుగానే పల్లవి ప్రశాంత్ని వెనక ద్వారం నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. కానీ పల్లవి ప్రశాంత్ ర్యాలీని కొనసాగించారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ పల్లవి ప్రశాంత్ ర్యాలీని కొనసాగించడంతో అక్కడ ఇంకా గొడవలు ఎక్కువయ్యాయి. కావున పోలీసులు తన వల్లే గొడవలు ఇంకా ఉధృతంగా అయ్యాయని పల్లవి ప్రశాంత్ని A1గా కేసు నమోదు చేశారు. అలాగే A2గా పల్లవి ప్రశాంత్ బ్రదర్ని కూడా కేసు వేశారు. వీళ్ళిద్దరిపై కేసు నమోదు చేసి వీళ్ళని చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. పల్లవి ప్రశాంత్ని జైల్లో వేయడంతో వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పల్లవి ప్రశాంత్ని జైల్లో వేసినప్పటికీ తనని సపోర్ట్ చేస్తూ చాలామంది ఎక్స్ హౌస్మేట్స్, లాయర్స్ అండ్ పబ్లిక్ కూడా చాలామంది పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేశారు. సో దీనితో కేసు వాదించి కొన్ని షరతులపైన పల్లవి ప్రశాంత్కి బెయిల్ ఇవ్వడం జరిగింది. అక్కడికి ప్రతి వారం పల్లవి ప్రశాంత్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది నేతలు మరియు పబ్లిక్ కూడా ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ని కాదు, బిగ్ బాస్ నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని అనుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేయడానికి అక్కడికి బోలే, టేస్టీ తేజ, యావర్ అండ్ శుభశ్రీ సపోర్ట్ చేయడానికి వచ్చారు. వీరితో పాటు చాలామంది అభిమానులు కూడా పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేశారు. మీకు కూడా పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Keep loving our channel and watching our channel. Bye bye.